నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రజాపాలనలో భాగంగా పార్టీలకు అతీతంగా దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహాయ ఉపకరణాల పట్ల ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి రావి భద్రాద్రి ఫంక్షన్ హాల్లో బుధవారం మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధులు సంక్షేమ శాఖ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో పార్లమెంట్ పరిధిలోని గ్రామీణ ప్రాంత దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. రాజకీయ పలుకుబడి కలిగి నేతల అండదండలు ఉన్న వారికి, అంతేకాకుండా సమాజంలో చైతన్యవంతమై ఆర్థికంగా బలపడిన వారిని లబ్ధిదారులుగా ఎంపిక చేయడం జరిగిందని రసాబస చోటు చేసుకుంది. పలువురు దివ్యాంగులు అగ్రహావేశాలతో ఎంపీని అధికారుల సభ కార్యక్రమం నిలదీశారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించిన లిస్టును బహిర్గతం చేయకుండా అధికారులు, నాయకులు ఇష్టానుసారంగా ఎంపిక చేసినట్లుగా విమర్శించారు. ఇక తాము అన్ని అర్హతలు కలిగి పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నామని, తమకు కనీస సమాచారం కూడా లేకుండా సదస్సును ఏర్పాటు చేయడంపై దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు బ్యాటరీ వాహనాల పంపిణీ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వివిధ రకాల పరికరాలతో పాటుగా అర్హత కలిగిన 650 మంది లబ్ధిదారులకు ట్రైసైకిళ్లు అందించనున్నట్లుగా వివరించారు. ఈ కార్యక్రమం అనంతరం తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు గోలి భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని దివ్యాంగులమంతా సమావేశమై రానున్న ఎన్నికల్లో ఇక రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ పార్టీని ఓడించేందుకు ప్రచారం నిర్వహిస్తామన్నారు. ఇక ప్రస్తుతం ఉపకరణముల పంపిణీలో పూర్తిగా అవకతవకలు జరిగాయని, అధికార పార్టీ నాయకులు అధికారుల రికమెండేషన్లతో పేదరికంలో ఉన్న అర్హులకు లబ్ధి పొందకుండా అన్యాయం జరిగిందని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తుందని ప్రభుత్వం తీరుపై విమర్శించారు. అధికారంలోనికి రాగానే 6000 పెన్షన్ అమలు చేస్తామని చెప్పి నేటికి అమలు చేయడం లేదు అన్నారు. ఇక 2024 వరకు ఉన్న ప్రభుత్వ బ్యాక్లాగ్ దివ్యాంగుల పోస్టులను భర్తీ చేస్తామన్న హామీ మరిచారన్నారు. వికలాంగుల చట్టాన్ని పూర్తిగా అమలు చేయడంతో పాటుగా 32 అంశాలపై ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టడంతో పాటు ఇప్పటికీ 2.5 సంవత్సరాలు పైబడి బడ్జెట్లో ఏనాడు మా అంశం లేవనెత్తకపోను, మా కోసం ఎలాంటి నిధులు కేటాయించకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్, వికలాంగుల సహకార సంస్థ చైర్మన్ ముత్తినేని వీరయ్య, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి సుధాకర్ రావు, జనరల్ మేనేజర్ జీవి సత్యనారాయణ, జిల్లా సంబంధిత శాఖ అధికార యంత్రాంగం, ఆవేస్థితి అతహార్, పొత్నక్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. కంపెనీలు కూడా ఈరోజు భువనగిరి పట్టణంలో ఉన్నటువంటి వికలాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయము, వారి ఆర్థిక సాయం కలిపి 650 మందికి నియర్లీ ఈరోజు ట్రైసైకిల్స్, స్కూటర్లు, చాలా పరికరాలు వికలాంగులకు సంబంధించిన ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ యొక్క ప్రక్రియలో గవర్నమెంట్ వీలైనంత మటుకు ట్రాన్స్పరెంట్గా లబ్ధిదారులు ఎవరైతే పేదవాళ్ళు వికలాంగులురో వాళ్ళకు వచ్చే విధంగా ఈ యొక్క ప్రక్రియను చేసినందుకు వాళ్ళను నేను అభినందిస్తున్నా. మేము రాజకీయ నాయకులం ఎవ్వరం కూడా ఈ యొక్క ప్రక్రియలో ఇన్వాల్వ్ కాకుండా వాస్తవంగా అట్టడుగు స్థాయిలో రాజకీయాలకు అతీతంగా ఏ పార్టీలకు సంబంధం లేకుండా ప్రజలకు మంచి చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ప్రజాపాలనలో భాగంగా ఈరోజు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి ఇక్కడ అధికారులకు, రాష్ట్ర ప్రభుత్వానికి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారికి, అలింకో వారికి అందరికీ కూడా ఒక పార్లమెంట్ సభ్యునిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడున్న లబ్ధిదారులకు స్కూటర్లు ఇవ్వడమే కాకుండా ఇంకా కూడా చాలామంది మా సోదరులు ఎవరు వచ్చారు, ఇంకా వాళ్ళకి రాలేదంట. అందరికీ కూడా రానున్న రోజులలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ గారి సిఎస్ఆర్, ప్రతి సంవత్సరం సిఎస్ఆర్ భువనగిరి పట్టణంలో, ఎందుకంటే ఇక్కడ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంబంధించిన పైప్ లైన్స్ మన కాన్స్టిట్యున్సీ నుంచే పోతున్నాయి కాబట్టి మనకు స్పెషల్గా మనకు కన్సిడర్ చేసి మన పార్లమెంట్లో ఉన్నటువంటి వికలాంగులకు ప్రతి సంవత్సరం ఇదే విధంగా వాళ్ళు చేదోడుగా ఉండి ఇంకెంతో మంది. ప్రభాకర్, తెలంగాణ వికలాంగుల హక్కుల పోరాట సమితికి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ఈ భువనగిరిలో వికలాంగులకు సంబంధించినటువంటి ఏవైతే ఉపకరణాలు పంపిణీ చేస్తామని చెప్పేసి ఇది అక్కడ కార్యక్రమం చేసిరు. ఈరోజు పంచినటువంటి ఏవైతే ఉపకరణాలు డిస్ట్రిబ్యూషన్ చేసిరో ఆ డిస్ట్రిబ్యూషన్ చేసిన దాంట్లో పూర్తిగా అవకతవకలు, అక్రమాలు జరిగినాయి. సక్రమంగా ఎవరికి అర్హులైన వారికి ఎవరికి కూడా రాలేదు. వాళ్ళ యొక్క ఏదైతే రికమెండేషన్స్ పెద్దవాళ్ళ యొక్క వాళ్ళ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే వచ్చినాయి. అంతకంటే ఎవరైతే న్యాయబద్ధంగా లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరిగింది. అయితే ఈ సందర్భంగా మా యొక్క సంఘం తరఫున మేము డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, మాకు కావాల్సింది ఉపకరణాలు ఒక భాగం. కానీ ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వము గత ఎన్నికల కన్నా ముందు ఈ రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో కొన్ని మాకు సంబంధించిన అంశాలు పెట్టారు. అందులో ముఖ్యంగా 6000 రూపాయల పెన్షన్ వెంటనే అధికారంలోకి వచ్చిన వెంటనే 6000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఉచిత
బస్సు సౌకర్యాన్ని, ప్రయాణ సౌకర్యాన్ని దివ్యాంగులందరికీ ఉచితంగా బస్సు సౌకర్యం కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు 2024 వరకు పెండింగ్లో ఉన్నటువంటి బ్యాక్లాగ్ పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా 2016 వికలాంగుల చట్టాన్ని పూర్తిగా సక్రమంగా అమలు చేసేలా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విధంగా పోతే దాదాపు 32 అంశాలను ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారు. కానీ ఈ అధికారంలోకి వచ్చి 2.5 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి దగ్గరికి వస్తున్న సందర్భంగా ఇప్పటి వరకు బడ్జెట్లో 2-3 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో దివ్యాంగులకు సంబంధించి రూపాయి కూడా సరైన ఆ బడ్జెట్లో మాకు రావాల్సినటువంటి ఏదైతే వాటా ఉందో ఆ వాటాలో పూర్తిగా అన్యాయం జరిగింది. మాకు బడ్జెట్లో అన్యాయం చేసిరు. అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు, అసలు మమ్మల్ని పట్టించుకోవడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి మేము డిమాండ్ చేస్తున్నాం, మీరు కనుక దివ్యాంగుల పట్ల, పేద వికలాంగుల పట్ల మీరు ఇచ్చినటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో అవి వెంటనే నెరవేర్చండి. లేకపోతే రాబోయేటువంటి ఎన్నికల్లో ఏవైనా ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. అదేవిధంగా కొన్ని చోట్ల మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. తర్వాత హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. వాటన్నిటిలో కూడా మా యొక్క దివ్యాంగులందరం కూడా ఏకమై రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసి మిమ్మల్ని ఓడించే ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే మాకు ఇచ్చినటువంటి హామీల పట్ల మీరు తగు చర్యలు తీసుకొని నెరవేర్చాలని